Yes, students, correction of sentences మనం డైలీ 50 సెంటెన్సెస్ స్టడీ చేస్తున్నాం. అది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈరోజు 401 to 450 ఈరోజుతో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇది 9th డే, మొత్తం 450 సెంటెన్సెస్ కవర్ చేశాను. సో దయచేసి వీటిని చూడండి. చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. ఎస్, 401. ఈచ్ ఆఫ్ ది మిస్టేక్స్ హ్యావ్ టు బీ కరెక్టెడ్ బిఫోర్ ప్రింటింగ్ ది ఆర్టికల్. పలుమార్లు చెప్పడం జరిగింది. ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నైదర్, నోబడి, సంబడి, ఎనీబడి, సంథింగ్, నథింగ్, ఫ్యూ, ఆల్, సెవెరల్, దే. ఇవన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఈ ఇండెఫినెట్ ప్రొనౌన్ వచ్చినప్పుడు వాటి తర్వాత వచ్చే వర్బు ప్రొనౌను సింగులర్లో ఉండాలి. కాబట్టి ఈచ్ ఆఫ్ ది మిస్టేక్స్ హ్యావ్ కాదు, హ్యాజ్ రావాలి. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రొనౌన్. ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నైదర్, నోబడి, సంబడి, ఎనీబడి, సంథింగ్, నథింగ్, ఎనీథింగ్, ఫ్యూ, ఆల్, సెవెరల్, దే. ఇవన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇవి వచ్చినప్పుడు వీటి తర్వాత వచ్చే వర్బు ప్రొనౌను సింగులర్లో ఉండాలి. సో ఈచ్ ఆఫ్ ది మిస్టేక్స్, మరి ఈచ్ వచ్చింది కాబట్టి అది ఇండెఫినెట్ ప్రొనౌన్ కాబట్టి సింగులర్ వర్బ్ తీసుకుంటుంది కాబట్టి హ్యావ్ని ఏం చేయాలి, హ్యాడ్ చేయాలి. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రొనౌన్ చాప్టర్. వెరీ ద ఎర్రర్, ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. దెన్ 402. విచ్ టైమ్ డూ యూ హ్యావ్ టు గో టు ది డెంటిస్ట్ టుమారో? రేపు ఏ టయానికి నువ్వు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నావు? విచ్ టైమ్ డూ యూ హ్యావ్ టు గో టు ది డెంటిస్ట్ టుమారో? రేపటి దినము డెంటిస్ట్ డాక్టర్ దగ్గరికి నువ్వు ఏ టైంలో వెళ్తున్నావు? విచ్ టైం అనకూడదు. బై విచ్ టైం, ఏ టైం చేత. బై విచ్ టైం, బీవై బై. ఆర్ మరి వాట్ టైం, ఆర్ బై వాట్ టైం అంటే ఇంకా బాగుంటుంది. బై వాట్ టైం డూ యూ వాంట్ టు గో టు ది డెంటిస్ట్ టుమారో? విచ్ బదులు ఏం వాడాలి? వాట్. బై వాట్ టైం. ఆర్ అట్ వాట్ టైం డూ యూ హ్యావ్ టు గో టు ది డెంటిస్ట్ టుమారో? అట్ వాట్ టైం, బై వాట్ టైం, ఏదైనా కావచ్చు. కానీ విచ్ అనేటువంటిది అక్కడ సరైనటువంటి వర్డ్ కాదు. కాబట్టి ఏం వాడాలి మరి? బై వాట్ టైం. ఇది యాక్చువల్గా అడ్వర్బు. బై వాట్ టైం కాబట్టి అడ్వర్బ్ రిలేటెడ్ ఎర్రర్. కాబట్టి మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్, జనరల్ యూసేజ్ ఇది. 403. ద నంబర్ ఆఫ్ ఫేటల్ యాక్సిడెంట్స్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ రన్ డౌన్ అండ్ కిల్డ్ హ్యావ్ ఫోర్స్డ్ ద పోలీస్ టు ది మోర్ స్ట్రింజెంట్ విత్ ట్రాఫిక్ రూల్స్. ఇమీడియట్గా మీ అటెన్షన్ ఇక్కడికి వెళ్తుంది. మోర్ స్ట్రింజెంట్, స్ట్రింజెంట్, మోర్ స్ట్రింజెంట్, మోస్ట్ స్ట్రింజెంట్. కంపేర్డ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్, అక్కడ ఎర్రర్ లేదు. ది నంబర్ ముందు ది డెఫినెట్ ఆర్టికల్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ రావాలి. ది నంబర్ ఆఫ్ ఫేటల్ యాక్సిడెంట్స్ ఇన్ విచ్ పీపుల్ ఆర్, పీపుల్ ప్లూరల్ కాబట్టి ఆర్ ప్లూరల్ వర్బే రావాలి. పీపుల్ ఆర్ రన్ డౌన్ అండ్ కిల్డ్. పీపుల్ ఆర్ రన్ డౌన్ అండ్ కిల్డ్ హ్యాజ్ ఫోర్స్డ్. ది నంబర్ సింగులర్, ఇది సింగులర్ కాబట్టి వచ్చే వర్బు సింగులర్గా ఉండాలి. దీన్ని ఏమంటాం? కాంకర్డ్. సబ్జెక్ట్ మస్ట్ బీ టాలీడ్ విత్ ది వర్బ్. ఇక్కడ నంబర్ ముందు ది వస్తే డెఫినెట్ ఆర్టికల్, తర్వాత వచ్చే వర్బ్స్ ప్లూరల్లో ఉండకూడదు, సింగులర్లో ఉండాలి. కాబట్టి హ్యావ్ బదులు ఏం వాడాలి? హ్యాజ్ వాడాలి. నంబర్ ముందు ఏ వస్తే మనకు ప్లూరల్ వర్బ్ రావాలి. నంబర్ ముందు ది వస్తే సింగులర్ వర్బ్ రావాలి. కానీ ఇక్కడ ఆరు ప్లూరల్ వర్బ్ వాడుతున్నామంటే ఇక్కడ పీపుల్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కాదు సింగులర్ వర్బ్ రావాల్సింది, ఇక్కడ. కాబట్టి నంబర్, చనిపోయిన వారి సంఖ్య, ఇది నంబర్ ముందు ది డెఫినెట్ ఆర్టికల్ ఉంది కాబట్టి సింగులర్ వర్బ్ హ్యాజ్ రావాలి. సో కాంకర్డ్. సి ది సబ్జెక్ట్ మస్ట్ బి టాలీడ్ విత్ ది వర్బ్. వేర్ ఇస్ ద ఎర్రర్? ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. థర్డ్ పార్టా ఫోర్త్ పార్టా? ఫోర్త్ పార్ట్. Then 404. There is never paucity of resource. There is never paucity of resources. Of plus
ప్లూరల్ సబ్జెక్ట్. దెర్ ఈజ్ నెవర్ పాస్ట్ ఆఫ్. నెవర్ అనేటువంటిది అడ్వర్బ్ ఆఫ్ నెగేషన్. దీన్ని ప్లేస్మెంట్ ఆఫ్ అడ్వర్బ్ అంటాం. నెవరు ఒక యాక్సిలరీ వర్బ్ మధ్యన ఒక మెయిన్ వర్బ్ మధ్యన పెట్టాలి, లేదా రెండు యాక్సిలరీస్ మధ్యన పెట్టాలి. ఇక్కడ కరెక్ట్గా ఉంది, అందులో పార్ట్ ఎర్రర్ లేదు. ఆ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ రావాలి. దెర్ ఈజ్ నెవర్ పాసిటీ ఆఫ్ రీసోర్సెస్ ఈజ్. దెర్ ఈజ్ నెవర్ పాసిటీ ఆఫ్ రీసోర్సెస్ నాట్ విత్ స్టాండింగ్. దెర్ ఈజ్ నెవర్ పాసిటీ ఆఫ్ రీసోర్సెస్. ఆ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ వర్బ్. కాబట్టి రీసోర్సెస్ ఈజ్ నాట్ విత్ స్టాండింగ్ ఆప్షన్స్. ఇక్కడ ఇది కరెక్ట్. ఆప్షన్స్ ఆఫ్ ఎనీ ఆర్గనైజ్డ్ ఫండ్ రైజింగ్ మిషనరీ. ఇది కూడా తప్పుంది. ఫండ్ రైజింగ్ RAISING. RISC బదులు RAISING రావాలి. సో దెర్ ఈజ్ నెవర్ పాసిటీ ఆఫ్ రీసోర్సెస్ నాట్ విత్ స్టాండింగ్. నో నీడ్ టు యూజ్ వర్బ్ ఆల్సో. రీసోర్సెస్ నాట్ విత్ స్టాండింగ్ ఆప్షన్స్ ఆఫ్ ఎనీ ఆర్గనైజ్డ్ ఫండ్ రైజింగ్ RISING రావాలి. ఇక్కడ ఆఫ్ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్. అక్కడ వర్బ్ అవసరము లేదు. ఒకవేళ వాడాలనుకుంటే దెర్ ఈజ్ నెవర్ పాసిటీ ఆఫ్ రీసోర్సెస్ ఈజ్ నాట్ విత్ స్టాండింగ్. అక్కడ అసలు వర్డ్ దట్ ఈజ్ రిడెండెంట్. ఇది డిలీట్ చేయాలి. కాంటెక్స్ట్ సరిపోదు. కాబట్టి ఆ ప్లస్ ప్లూరల్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ వర్బ్ రావాలి, కానీ ఈ కాంటెక్స్ట్లో సరిపోదు. కాబట్టి వెరీ ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. 405. The pirated technology has not only created strategic dangers but also damaged economy interest. ఇక్కడ నాట్ ఓన్లీ తర్వాత క్రియేటెడ్ వచ్చింది, బట్ ఆల్సో తర్వాత డ్యామేజ్డ్ వచ్చింది. నాట్ ఓన్లీ బట్ ఆల్సో సరిపోయా. ద పైరేటెడ్ టెక్నాలజీ సింగులర్ హ్యాస్ కరెక్ట్. నాట్ ఓన్లీ క్రియేటెడ్ స్ట్రాటజిక్ డ్యామేజెస్ బట్ ఆల్సో డ్యామేజ్డ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. ఎకానమీ ఇంట్రెస్ట్ కాదు, ఎకనామిక్ ఇంట్రెస్ట్. ఎకనామిక్ ఇంటరెస్ట్స్. ఎకానమీ ఇంట్రెస్ట్ అనేటువంటిది సూటబుల్ సెన్సిబుల్ కాదు. ఇట్ ఈజ్ నాట్ సెన్సిబుల్ వర్డ్. ఇది సెన్సిబుల్ వర్డ్ కాదు. కాబట్టి ఎకానమీ ఇంట్రెస్ట్ ఏం చేయాలి? ఎకనామిక్ ఇంట్రెస్ట్గా మార్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది మరి? ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది మరి? అప్పుడు ఇంట్రెస్ట్ అనేటువంటిది నౌన్ అయితే ఇది అడ్జెక్టివ్ అవుతుంది. సో ఎకనామిక్ ఇంట్రెస్ట్. ఏ పార్ట్ ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్. దెన్ 406. ది హెడ్స్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇమినెంట్ పీపుల్ హ్యావ్ కమ్ టుగెదర్ టు ఎన్ష్యూర్ కమ్యూనల్ హార్మోనీ. ది హెడ్స్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎమినెంట్, నాట్ ఇమినెంట్, ఎమినెంట్, EMINENT. ఎమినెంట్ మీన్స్ పవర్ఫుల్. ఇమినెంట్ IMMINENT. ఇమినెంట్ మీన్స్ మ్యాండేటరీ, తప్పనిసరి. మ్యాండేటరీ, తప్పనిసరి. వితౌట్ ఎక్సెప్షన్, వితౌట్ ఎక్సెప్షన్, మినహాయింపు లేకుండా. వితౌట్ ఎక్సెప్షన్. సో ఇమినెంట్ రాకూడదు. ఏం రావాలి మరి? ఎమినెంట్ మీన్స్ పవర్ఫుల్ పీపుల్. ఇక్కడ వొకాబులరీ నేనేమంటాము? వొకాబులరీ అంటాం. ఇమినెంట్ బదులు ఏం రావాలా? ఎమినెంట్ రావాలి. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్. 407. Sophisticated lawbreakers try to exploit loopholes in rules and regulations. Sophisticated lawbreakers try to exploit. EXPLOIT. Exploit means ruin or destroy. So sophisticated lawbreakers try to exploit loopholes in rules and regulations. మరి ఏదో విధంగా చట్టాన్ని వైలేట్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏమైనా లొసుగులు ఉన్నాయా అని చూస్తారు. చూసి దాన్ని పాడు చేసేందుకు ప్రయత్నం చేస్తారు. ఎక్స్ప్లాయిట్, EXPLOIT. ఇక్కడ EXPLOITE అన్నాడు. ఇది తప్పు. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రరు ఉంది. దెన్ 408.
Yes. 408. Gandhiji was unsparing in his condemnation of people for their inhuman treatment to untouchables. Untouchables అంటే అంటరాని వారు. గాంధీజీ వాజ్ unsparing in his condemnation of people for their inhuman treatment to untouchables. ప్రజలు అంటరాని వాళ్ళు అని ఎవరినైతే దూరంగా పెట్టేవారో అటువంటి ప్రజలను గాంధీజీ ఏమాత్రము స్పేర్ చేయకుండా విమర్శించేవాడు. గాంధీజీ వాజ్ unsparing in his condemnation of people for their inhuman treatment to untouchables. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు, కాంటెక్స్ట్ రిలేటెడ్. Then next 409. As you know, by my visiting card, I am now in Mumbai. నా యొక్క విజిటింగ్ కార్డు నుంచి నీకు తెలుస్తుంది నేను ఇప్పుడు ముంబైలో ఉన్నానని. సో యాజ్ యూ నో ఫ్రమ్ మై విజిటింగ్ కార్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ బై యూ హ్యావ్ టు యూజ్ ఫ్రమ్ కరెక్టివ్ ప్రిపోజిషన్. సో యాజ్ యూ నో ఫ్రమ్ మై విజిటింగ్ కార్డ్ ఐఎమ్ నౌ ఇన్ ముంబై అన్నారు. కాబట్టి వెరీ ఎర్రర్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్. With a fresh coat of paint, the school can look much nice. With a fresh coat of paint, the school can look nice, nicer, nicest. కాబట్టి ఇక్కడ విత్ ఏ ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్ ఇప్పుడు బాగా ఉంది, ఇంత ముందు మాదిరి కంటే ఇప్పుడు బాగుంది. అప్పుడు ఏం రావాలి? నైసర్, NICER. లేదు ఇంకా బాగా చెప్పాలంటే ఏం రావాలి? అదే వెరీ నైస్ అని కూడా అనొచ్చు, వెరీ నైస్. కానీ గ్రామటికల్గా కరెక్ట్ కావాలంటే ఇది వరకటి కంటే ఇప్పుడు బాగుంది కాబట్టి నైస్, నైసర్, నైసెస్ట్, NICER. సో విత్ ఏ ఫ్రెష్ కోట్ ఆఫ్ పెయింట్ ద స్కూల్ కెన్ లుక్ నైసర్. మచ్ నైస్ అని మాత్రం అనకూడదు, వెరీ నైస్ అనొచ్చు కావాలంటే. ఏ పార్ట్లో ఎలా ఉంది? ఫోర్త్ పార్ట్. దెన్ 411. I asked the salesman if he could exchange the faulty camera with another one. I asked the salesman if I could exchange the faulty camera with another one అనకూడదు, with other one, with other one, not another one. ఈ యొక్క ఫాల్టీ కెమెరాతో ఇంకొక కెమెరాతో నేను దీన్ని ఈ కెమెరా ఇచ్చేసి మీ షాప్లో మంచి కెమెరా నేను తీసుకోవచ్చా అని అడిగాడు. సేల్స్ మ్యాన్ అడిగాను. ఐ ఆస్క్డ్ ద సేల్స్ మ్యాన్ ఇఫ్ హీ కుడ్ ఎక్స్చేంజ్ ద ఫాల్టీ కెమెరా విత్ అదర్ వన్, నాట్ అనదర్ వన్. ఇక్కడ అదర్ వన్ ఈజ్ ద కరెక్ట్ యూసేజ్, కాంటెక్స్ట్. కాబట్టి అనదర్ వన్ అనకూడదు, ఏమనాలి? అదర్ వన్ అనాలి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ అన్ అవర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. యాక్చువల్గా అవర్ కాన్సనెంట్తో స్టార్ట్ అయినప్పటికీ అమ్మ ఆ అవర్ అంటాం, అంటే ఏతో ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి అది హెచ్తో స్టార్ట్ అయినప్పటికీ అవర్లో ఆ ఉంది కాబట్టి యాన్ అనే ఇండిఫినిట్ ఆర్టికలే రావాలి, వచ్చింది. సో ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ యాన్ అవర్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి దరిదాపులో నాకు 1 అవర్ పట్టినది. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. సో నో ఎర్రర్. యాక్చువల్లీ ఎర్రర్ రిలేటెడ్ టు ది ఆర్టికల్. ఇక్కడ కరెక్ట్గా ఆర్టికల్ యూజ్ చేయడము జరిగింది. ఎందుకు? హవర్ అనేటువంటిది కాన్సనెంట్తో స్టార్ట్ అయినప్పటికీ ఓవెల్తో ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి యాన్ యూజ్ చేయాలి. కాబట్టి సెకండ్ పార్ట్లో ఎర్రరు లేదు, కరెక్ట్ సెంటెన్స్ కరెక్ట్. 413. షీ ఇన్సిస్ట్ యూ స్టేయింగ్ అంటిల్ హర్ హస్బెండ్ కమ్స్ హోమ్. ఇక్కడ ఇన్సిస్ట్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ది పొజిషన్ ఆన్. షీ ఇన్సిస్ట్ ఆన్ యువర్ స్టేయింగ్, యువర్ స్టేయింగ్ అనాలి. షీ ఇన్సిస్ట్ ఆన్ యువర్ స్టేయింగ్ అంటిల్ హర్ హస్బెండ్ కమ్స్ హోమ్. మరి స్టేయింగ్ అనేటువంటి ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు దానికి ముందు ఉన్నటువంటి నౌన్ ప్రొసెసివ్ కేసులో పెట్టాలి. కాబట్టి యూ అనేటువంటి దాన్ని
యువర్ పొజిటివ్ కేసులోకి మార్చాలి. ఇదొక రూల్. వాట్ ఈస్ దట్ రూల్? ప్రొనౌన్ షుడ్ బి in the possessive case. Pronoun should be in the possessive case before gerund. Gerund. Gerund అంటే ఏంటి? ing form. gerund or ing form. కాబట్టి ఇక్కడ యువర్ స్టేయింగ్ అన్నప్పుడు ఇది యూని ఏం చేయాలి? యువర్ చేయాలి. ఇన్సిస్ట్ అనేటువంటి వర్డ్ ఏ ప్రిపోజిషన్ తీసుకుంటుంది? ఆన్ తీసుకుంటుంది. సో ఈ సీ ఇన్సిస్ట్ ఆన్ యూ స్టే అనం. సీ ఇన్సిస్ట్ ఆన్ యువర్ స్టేయింగ్. ఎప్పుడైతే యువర్ వాడుతున్నామని అక్కడ స్టేయింగ్ అనేది యూజ్ చేయాలి. ఇన్ఫామ్ వచ్చినప్పుడు యువర్ అనే పొజిటివ్ కేసు వస్తుంది. యూ అనేది నామినేటివ్ కేసు, కాబట్టి దాన్ని పొజిటివ్ కేసులోకి మార్చాలి. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 414. ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ షీ కుడ్ ట్రీట్ హిమ్ సో బ్యాడ్. మరి సో బ్యాడ్ అది ఏం రావాలా? సో బ్యాడ్లీ. నిన్న దినం చదివినాం. ఇన్ షార్ట్ కాదు, షార్ట్లీ అంటే ఏం రావాలి? అక్కడ అడ్వర్బ్ రావాలి. సో ఈ వాక్యాన్ని సెన్సిబుల్ చేయాలంటే యూ హ్యావ్ టు చేంజ్ సో బ్యాడ్ టు సో బ్యాడ్లీ. సో ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ షీ కుడ్ ట్రీట్ హిమ్ సో బ్యాడ్లీ. మరి నాకు అర్థం కావడం లేదు, ఆమె ఎందుకు నిన్ను అంత చండాలంగా ట్రీట్ చేసిందో అతన్ని నాకు అర్థం కావడం లేదు. అంటే ఇక్కడ ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్లో ఎర్రర్ ఉంది. సో బ్యాడ్ you have to change to adverb. So error related to the adverb. 415. At my arrival in Delhi, I went straight to the nearest hospital. At my arrival కాదు, upon my arrival. నేను ఢిల్లీకి చేరిన వెంటనే ఐ వెంట్ వెళ్ళిపోయాను. ఎక్కడికి? స్ట్రైట్ టు ది నియరెస్ట్ హాస్పిటల్. కాబట్టి అట్ మై అరైవల్ దిస్ ఈజ్ రాంగ్. కరెక్ట్ ప్రిపోజిషన్ ఇది. కరెక్ట్ ప్రిపోజిషన్ ఏది? అపాన్ మై అరైవల్. సో అపాన్ మై అరైవల్ ఇన్ ఢిల్లీ ఐ వెంట్ స్ట్రైట్ టు ది నియరెస్ట్ హాస్పిటల్. కాబట్టి ఏది ఎర్రర్? ఎర్రర్ ఈజ్ ఇన్ ఫస్ట్ పార్ట్. ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. చూసారా ఎన్ని ప్రిపోజిషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయో? 416. ఇట్ ఈజ్ మోర్ బెటర్ ఇఫ్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ స్టేస్ అట్ హోమ్ టు లుక్ ఆఫ్టర్ ది చిల్డ్రన్. ఇక్కడ ఇట్ ఈజ్ బెటర్. ఎందుకు? డబల్ కంపారిటివ్స్, డబల్ సూపర్లేటివ్స్ వాడకూడదు. గుడ్, బెటర్, బెస్ట్. మరి గుడ్, బెటర్, బెస్ట్. మరి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉన్నప్పుడు మరి ఇట్ ఈజ్ బెటర్ ఇఫ్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ స్టేస్ అట్ హోమ్ టు లుక్ ఆఫ్టర్ ది చిల్డ్రన్. ఎవరు ఉండడం కంటే ఎవరో ఒకరు, తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు చూసుకోవడానికి ఇంట్లో ఉంటే మంచిది. మరి ఎవరో ఒకరు ఉండాలి. కంపారిజన్ అంటే ఎవరు లేకుండా ఉండడం కంటే మంచిది. కాబట్టి పాజిటివ్ కంటే బెటర్ కంపారిటివ్ వాడాలి. కాబట్టి బెటర్ రావాలి. ఇట్ ఈజ్ బెటర్. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్. ఎర్రర్ రిలేటెడ్ టు ది అడ్జెక్టివ్ చాప్టర్. దెన్ 417. These reports have deterred some women to have the operation. Prevented, deterred, suffered, prohibited ఇవి ఏం తీసుకుంటాయి? ఫ్రమ్ అనే పొజిషన్ తీసుకుంటాయి. కాబట్టి దీస్ రిపోర్ట్స్ హ్యావ్ డెటర్డ్ సమ్ ఉమెన్ ఫ్రమ్ హ్యావింగ్. ఏం రావాలి? ఫ్రమ్ హ్యావింగ్ ది ఆపరేషన్. ఈ యొక్క రిపోర్ట్స్ కొంతమంది స్త్రీలను ఆపరేషన్ చేయించుకోకుండా నిలబెడతాయి, అడ్డుకుంటాయి. సో దీస్ రిపోర్ట్స్ హ్యావ్ డెటర్డ్ సమ్ ఉమెన్ ఫ్రమ్ హ్యావింగ్ ది ఆపరేషన్. డెటర్డ్ DETERED. ప్రివెంటెడ్ PREVENTED. ప్రొహిబిటెడ్ PROHIBITED. డిఫరెంట్ DIFFERENT. సఫర్డ్ SUFFERED. డెటర్డ్, ప్రివెంటెడ్, ప్రొహిబిటెడ్, డిఫరెంట్, సఫర్డ్. ఇవన్నీ ఏ ప్రిపోజిషన్ తీసుకుంటాయి? ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ను తీసుకుంటాయి. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. సో ఉమెన్ ఫ్రమ్ హ్యావింగ్. టు హ్యావ్ బదులు ఏం రావాలి? ఫ్రమ్ హ్యావింగ్. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్. దెన్ 418. I answered the questions as best as I could. I answered the questions as best I could. I answered past.
కుడ్ ఫాస్ట్. ఐ ఆన్సర్డ్ ద క్వశ్చన్స్ యాజ్ బెస్ట్ ఐ కుడ్. నాకు వీలైనంత నేను మంచిగా చేశాను. ఇక్కడ మళ్ళీ యాజ్ బెస్ట్ యాజ్ అవసరము లేదు కాబట్టి యూసేజ్, జనరల్ యూసేజ్. నో నీడ్ టు యూజ్ యాజ్, ఇది అవసరం లేదు. సో ఐ ఆన్సర్డ్ ఫాస్ట్, కుడ్ ఫాస్ట్. సో మరి కాంటే ఎక్కడ ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 419. The judge asked the man if the bag he had lost contained 5,000 rupees. The man replied that it did. The judge asked the man, ఆ వ్యక్తిని అడిగాడు, if the bag he had lost, నువ్వు పోగొట్టుకున్నటువంటి బ్యాగ్లో contain the 5,000 rupees. The man replied that it did. అంటే words are in the past. Fast, fast, fast. So this verb must be in the past. So contained. నువ్వు పోగొట్టుకున్నటువంటి బ్యాగ్లో 5,000 రూపాయలు ఉన్నాయా అని జడ్జి అడిగినప్పుడు ఆ వ్యక్తి అవునండి ఉన్నాయి అని చెప్పాడు అని అర్థం. కాబట్టి హ్యాడ్ లాస్ట్, కంటైన్, హ్యాడ్ తర్వాత ఏం రావాలి? థర్డ్ ఫామ్ ఆఫ్ వర్బు రావాలి. సో హియర్ వర్బు రిలేటెడ్ ఎర్రర్. సో హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్, బీయింగ్, వీటి తర్వాత ఏం రావాలి? థర్డ్ ఫామ్ ఆఫ్ వర్బు రావాలి. సో యూ హ్యావ్ టు చేంజ్ కంటైన్ టు కంటైన్. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. Then 420. I trust he will show forbearance. Forbearance means patience. Forbearance means patience. P-A-T-I-E-N-C-E. Patience. Endurance. E-N-D-U-R-A-N-C. Opika. So I trust he will show forbearance to me a few minutes more so that I can finish this time. A few minutes more కాదు మరి ఏం రావాలా? A few more minutes. It should be a few more minutes. M-I-N-U-T-S. A few more minutes. మరి ఇక్కడ a few minutes more కాదు, a few more minutes. ఇక్కడ వర్డ్ ఆర్డర్ తప్పు ఉంది. వర్డ్ ఆర్డరు తప్పు ఉంది. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ ద గ్రౌండ్ అవుట్ సైడ్ ద విలేజ్ abounding with frogs and snakes, the enemies of mankind, is soft and morsy. The ground outside the village abounding with frogs and snakes. మరి ఆ గ్రామానికి బయట ఉన్నటువంటి నేలలో ఫ్రాక్స్, స్నేక్స్ ఎక్కువగా ఉన్నాయి, పాములు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి. ది ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ కైండ్, ఇవి మానవునికి శత్రువులు. ఈజ్, మరి ది గ్రౌండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద విలేజ్ అనేది సింగులర్, ఇది సింగులర్ సబ్జెక్ట్. సింగులర్ సబ్జెక్ట్. మరి ఏ వర్బు తీసుకుంటుంది? సింగులర్ వర్బే. కాబట్టి ఈ వర్బు కరెక్ట్గానే ఉంది, దాన్ని ఏం చేయనీయలేదు. ఎక్కడ తప్పు ఉందంటే ఈడ తప్పు ఉంది. అబౌండింగ్ విత్ అనేది లేదు, ఆ వర్డే లేదు. అబౌండ్ విత్ ఏం రావాలి? అబౌండ్ విత్. అబౌండింగ్ విత్ రాకూడదు, మరి ఏం రావాలి? అబౌండ్ విత్. సో అబౌండ్ విత్ మీన్స్ లార్జ్ నంబర్. అబౌండ్ విత్ మీన్స్ మీనింగ్ వచ్చేసి లార్జ్ నంబర్, లార్జ్ నంబర్. సో అబౌండ్ విత్ ఇది కరెక్ట్ వర్డ్. అబౌండింగ్ అనేది లేదు, అబౌండ్ విత్. అబౌండింగ్ అనేది లేదు. గతంలో నేను అబౌండింగ్ అని కూడా చెప్పాను, తప్పు రెఫర్ చేశాము. అబౌండింగ్ విత్ లేదు, అబౌండ్ విత్తే రావాలి. సో ది గ్రౌండ్ అవుట్ సైడ్ ద విలేజ్ అబౌండ్ విత్ ఫ్రాగ్స్ అండ్ స్నేక్స్, ద ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈ సాఫ్ట్ అండ్ మార్సీ. మార్సీ, మార్సీ అంటే ఏంటి? తేమగా ఉంది, తేమగా ఉంది, వెట్. మార్సీ మీన్స్ వెట్ అని అర్థం. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? మనకు సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 422. వీఆర్ ఆల్ షార్ట్ సైడెడ్ and very often see but one side of the matter. Our views are not extended to all that has a connection with it. We are all short-sighted. We are all short-sighted. We all short-sighted అని కూడా అనొచ్చు, తప్పేం లేదు. We are all short-sighted and very often see but one side of the matter. Our views plural are not extended to, ఆ తర్వాత థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఇచ్చినాడు, సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఎక్స్టెండెడ్ టు ఆల్ దట్. ఇక్కడ దట్ అనేది రిలేటెడ్ ప్రొనౌన్ ఇక్కడ ఉంది. మరి దట్ అనేది రిలేటెడ్ ప్రొనౌన్ అయినప్పుడు దానికి ముందున్నటువంటి యాంటిసిడెంట్ ఆల్ అనేది ప్లూరల్. కాబట్టి వచ్చే వర్బ్ ఎలా ఉండాలి? ప్లూరల్. కాబట్టి హ్యాజ్ ఏం కావాలి? హ్యావ్ కావాలి. ఏం కావాలి? హ్యావ్. సో టు ఆల్ దట్ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ ఇట్. మీకు పలుమార్లు చెప్పాను. హూమ్,
whose, which, what, that. వీటిని ఏమంటారు? రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. రిలేటివ్ ప్రొనౌన్స్. వీటిని ఆర్ డెటర్మైనర్స్ అని కూడా అంటారు. డెటర్మైనర్స్. ఇవి వచ్చినప్పుడు ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు వర్బ్ అనేటువంటిది వీటికి ముందున్నటువంటి సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. వర్బ్ అనేటువంటిది వాటికి ముందున్నటువంటి సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ దట్టుకు ముందు ఏముంది మరి? ఆల్ ప్లూరల్. అది ప్లూరల్ కాబట్టి వచ్చే వర్బ్ ఎలా ఉండాలి మరి? ప్లూరల్గా ఉండాలి. కాబట్టి ఏం వాడాలా? హ్యావ్ వాడాలి. ఇది ఎర్రర్ రిలేటెడ్ టు ది రిలేటివ్ ప్రొనౌన్స్ ఆర్ డెటర్మైనర్స్. చాయిస్ వేర్ error is in the fourth part. Then 423. Just laws are no restraint with the freedom. ఇక్కడ లాస్ అనేది నౌన్, జస్ట్ అనేది అడ్జెక్టివ్. జస్ట్ లాస్ ఆర్ నో రెస్ట్రైంట్ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది గుడ్, ఫర్ ద గుడ్ మ్యాన్ డిజైర్స్ నథింగ్ విచ్ ఎ జస్ట్ లా ఇంటర్ఫియర్స్ విత్ ఎ జస్ట్ లా. ఇంటర్ఫియర్ కాదు మరి, ఏం రాలా? ఇంటర్ఫియర్స్. INTERFERES. ఏంటికి? ఇది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బ్ రావాలి. సో ఇంటర్ఫియర్ అనేది ప్లూరల్, ఇంటర్ఫియర్స్ అనేది సింగులర్. ఇది కాంకర్డ్. జస్ట్ లాస్ ఆర్ నో రెస్ట్రైంట్ విత్ ద ఫ్రీడమ్ ఆఫ్ ది గుడ్, ఫర్ ద గుడ్ మ్యాన్ డిజైర్స్ నథింగ్ విచ్ ఎ జస్ట్ లా ఇంటర్ఫియర్స్ విత్. ఇక్కడ జస్ట్ లా అనేది సింగులర్, ఇది సింగులర్ కాబట్టి ఇట్ టేక్స్ సింగులర్ వర్బ్. సో యూ హ్యావ్ టు చేంజ్ దట్ ఇంటర్ఫియర్ టు ఇంటర్ఫియర్స్. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫోర్త్ పార్ట్. దెన్ 424. Had he done his homework well, he would not have suffered this embarrassment. Had he done his homework well, he would not have would plus have plus third form. Would plus have plus third form. ఇది ఏ కండిషన్? థర్డ్ కండిషన్. ఇప్పటికీ ఒక 10 సార్లు చెప్పింటాను ఎక్స్ప్లెనేషన్. ఇది ఫస్ట్ కండిషన్, థర్డ్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్లో మెయిన్ క్లాజ్ ఉంది వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్ వస్తే మెయిన్ క్లాజ్ ఉంది హ్యాడ్ ప్లస్ థర్డ్ ఫామ్, అది పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. హ్యాడ్ ప్లస్ డూ డిడ్ డన్ థర్డ్ ఫామ్ అది వరకు వచ్చింది. కాబట్టి థర్డ్ కండిషన్ ప్రకారం ఎక్కడ ఎర్రరు లేదు, నో ఎర్రర్. Then 425. He was angry with me because he thought my remark was aimed before him. Aimed is a word followed by the preposition at. Aimed at. Preposition mistake. He was angry with me because he thought my remark was aimed at him. అతను నాతో కోపడ్డాడు ఎందుకనగా నేను అతనికి నా ఉద్దేశం అతన్ని దృష్టిలో పెట్టుకొని ఎయిమ్ దట్ అతన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడినట్టుగా అతను ఫీల్ అయ్యాడు, అందువల్ల అతను నాతో కోపడ్డాడు. ఎయిమ్డ్ ఈజ్ ఎ వర్డ్ ఫాలోడ్ బై ది పొజిషన్ అట్. ఎయిమ్ అట్. కాబట్టి ఏ పార్ట్ ఏదో ఉంది? ఫోర్త్ పార్ట్. దెన్ 426. యూ మే నాట్ నో ఇట్ బట్ దిస్ ఇంజన్ ఈజ్ క్లైమ్డ్ టు హ్యావ్ ట్వైస్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ది ప్రీవియస్ వన్. యూ మే నాట్ నో ఇట్, నీకు తెలకపోవచ్చు. బట్ దిస్ ఇంజన్ ఈజ్ క్లైమ్డ్ టు బీ ట్వైస్. నీకు తెలకపోవచ్చు, అయితే ఈ ఇంజను ఇది వరకటి దానికంటే 2 అంతలు పవర్ కలిగినది. సో యూ మే నాట్ నో ఇట్, నీకు తెలకపోయి ఉండొచ్చు. బట్ అయితే దిస్ ఇంజన్ ఈజ్ క్లైమ్డ్ టు బీ ట్వైస్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ద ప్రీవియస్ వన్. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. కాంటెక్స్ట్, ఇది సందర్భాన్ని బట్టి చేయాల్సింది. దెన్ 427. నథింగ్ ఎవర్ బికమ్స్ రియల్ టిల్ ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. ఈవెన్ ఏ ప్రావర్బ్ ఈజ్ నో ప్రావర్బ్ టు యూ టిల్ యువర్ లైఫ్ హ్యాజ్ ఇల్లుస్ట్రేటెడ్ విత్ ఇట్. నథింగ్ ఎవర్ బికమ్స్ రియల్ టిల్ ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. ఈవెన్ ఏ ప్రావర్బ్ ఈజ్ నో ప్రావర్బ్ టు యూ
till your life has illustrated. Has తర్వాత థర్డ్ ఫార్మ్ వర్బ్. illustrated what అనే దానికి ఆన్సర్ వస్తుంది. అంటే ఒక వర్బ్ తర్వాత వాట్ కానీ, హూమ్ కానీ, టు హూమ్ కానీ, ఫర్ హూమ్ కానీ క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వస్తే అదేంటి? ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్కు దాని తర్వాత వచ్చే ఆబ్జెక్టుకు మధ్యన ఏమి ఉండకూడదు? ప్రిపోజిషను రాకూడదు. ఇది ఒక 10 టైమ్స్ చెప్పాను. ఈ 9 డేస్లో ఒక 10 టైమ్స్ చెప్పింటాను. అంటే ఇల్లుస్ట్రేటెడ్ వాట్, ఏదైనా ఒక వర్బు డిస్కస్డ్ వాట్ క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వస్తే అప్పుడు డిస్కస్డ్ అనేది, డిస్క్రైబ్డ్ అనేది, ఇల్లుస్ట్రేటెడ్ అనేది ఇవన్నీ ఏమవుతాయి? ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటి? ది యాక్షన్ ఆఫ్ ది వర్బ్ ఈజ్ ఇన్ ట్రాన్సిషన్. అప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్ వచ్చినప్పుడు ఆ వర్బ్ ట్రాన్సిటివ్ వర్బ్ అయితే దాని తర్వాత వచ్చే ఆబ్జెక్ట్ ఇట్టుకు మధ్యన ఏమి రాకూడదు? ప్రిపోజిషన్ రాకూడదు. అప్పుడు విత్ని ఏం చేయాలి? డిలీట్ చేయాలి. ఇది ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్ అవునా కాదా అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? వాట్ కానీ, హూమ్ కానీ, టు హూమ్ కానీ, ఫర్ హూమ్ కానీ క్వశ్చన్ వేయాలి. క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వస్తే ఏమవుతుంది? ట్రాన్సిటివ్ వర్బ్. వర్బు ట్రాన్సిటివ్ వర్బ్ అయినప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్కు దాని తర్వాత వచ్చే ఆబ్జెక్ట్కి మధ్యన ప్రిపోజిషన్ రాకూడదు. కాబట్టి విత్ను డిలీట్ చేయాలి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? 4th పార్ట్. Then 428. I remember my childhood days when I was used to go to the farm with my father and help him in his work. I remember my childhood days when I used to go to the farm with my father and help him in his work. ఇక్కడ 2 చోట్ల తప్పుంది. ఐ రిమెంబర్ మై చైల్డ్హుడ్ డేస్, నాకు నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. వెన్ ఐ యూజ్డ్ టు గో, వెన్ అనేది టైం క్లాస్. వెన్, టిల్, అంటిల్, ఆఫ్టర్, అగో, బిఫోర్, as soon as, when, till, until, after, ago, before, whenever, as soon as. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ పదాలు వచ్చినప్పుడు వీటి తర్వాత సింపుల్ పాస్ట్ కానీ, సింపుల్ ప్రజెంట్ కానీ రావాలి. వేరే టెన్స్, అదర్ టెన్స్ రాకూడదు. ప్రజెంట్ టెన్స్ అని రావాలి, పాస్ట్ టెన్స్ రావాలి. సో వెన్ ఐ యూజ్డ్ టు గో, నో నీడ్ టు యూజ్ వాజ్. వెన్ ఐ యూజ్డ్ టు గో, దట్స్ ఎనఫ్. కాబట్టి వాజ్ని ఏం చేయాలి? డిలీట్. సో ఐ రిమెంబర్ మై చైల్డ్హుడ్ డేస్ వెన్ ఐ యూజ్డ్ టు గో టు ది ఫార్మ్ విత్ మై ఫాదర్ అండ్ హెల్ప్డ్ హిమ్ ఇన్ హీజ్ వర్క్. మరి కూడా ఏముండాలా? అండ్ హెల్ప్డ్ హిమ్. ఇక్కడ యూజ్డ్ టు గో, టు తర్వాత ఫస్ట్ ఫార్మ్ వచ్చింది, హండ్ వచ్చింది కాబట్టి హెల్ప్ వస్తున్నాడు. అండ్ హెల్ప్ అంటే ఏంటి అర్థం? యూజ్డ్ టు గో, అండ్ తర్వాత వచ్చింది కాబట్టి యూజ్డ్ టు గో అంటే ఏంటి? వెంట్. యూజ్డ్ టు గో, యూజ్డ్ ప్లస్ గో, వెంట్. అక్కడ యూజ్డ్ టు హెల్ప్ మీన్స్ హెల్ప్డ్ అని అర్థం. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో హెల్పే యూజ్ చేయాలి. ఇక్కడ హెల్ప్ వాడాల్సిన అవసరము లేదు. అండ్కు ముందు యూజ్డ్ టు వచ్చింది, యూజ్డ్ టు తర్వాత ఫస్ట్ ఫార్మ్ వర్బ్ వచ్చింది, ఈడ కూడా ఫస్ట్ ఫార్మ్ వర్బే రావాలి. కాబట్టి ఎక్కడ తప్పు ఉంది? ఐ యూజ్డ్ టు గో, వాజ్ యూజ్డ్ టు గో అవసరము లేదు. కారణం ఏది? ఇది టైం క్లాస్. టైం క్లాస్ నందు సింపుల్ ప్రజెంట్ కానీ, సింపుల్ పాస్ట్ కానీ రావాలి. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? యూజ్డ్. నో నీడ్ టు యూజ్ వాజ్. హెల్పింగ్ వర్బ్ అవసరము లేదు. సింపుల్ పాస్ట్. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది టైం క్లాస్. CLAUSE, టైం క్లాస్. Then 429. I missed the last train which I usually catch and have to stay at the station on my way back home yesterday. I missed the last train. నిన్న దినం లాస్ట్ ట్రైన్ మిస్ అయింది. విచ్ ఐ యూజువలీ క్యాచ్, మామూలుగా నేను ఎప్పుడు కొద్ది. అండ్ హ్యావ్ టు స్టే అట్ ద స్టేషన్ ఆన్ మై వే బ్యాక్ హోమ్ ఎస్టర్డే.
నిన్నటి దినం ట్రైన్ మిస్ అయింది, అందువల్ల వ్యత్యంతరం లేక నేను స్టేషన్లోనే ఉండిపోయినాను. మరి స్టేషన్లో ఉండిపోయినానంటే రిలేటెడ్ టు ద పాస్ట్, మరి హ్యావ్ రాకూడదు, మరి ఏం రావాలా, హ్యాడ్. అండ్ హ్యాడ్ టు స్టే అట్ ద స్టేషన్. వై రిలేటెడ్ టు ది టెన్స్. ఫాస్ట్ ఈజ్ ఫాలోడ్ బై ఫాస్ట్. ఎస్టర్డే మిస్డ్ ఫాస్ట్ కాబట్టి ఇక్కడ హ్యాడ్ అనే ఫాస్ట్ రావాలి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, థర్డ్ పార్ట్లో ఉంది ఎర్రర్. దెన్ 430. సురేష్ బాబు, who is living in this town since 1955, is a well-known scholar of history and a distinguished musician. Suresh Babu, who is living in this town since 1965, is a well-known scholar of history and distinguished musician. పక్కా గ్రామటికల్గా పోతే ఇక్కడ సిన్స్ కానీ ఫర్, సిన్స్, ఫర్, ever since, so far, all these years, all these days, how long, ఇటువంటి పదాలు వచ్చినప్పుడు సిన్స్, ఫర్, ఎవర్ సిన్స్, సో ఫార్, ఆల్ దీస్ ఇయర్స్, ఆల్ దీస్ డేస్, ఆల్ దీస్ మంత్స్, ఆల్ దీస్ ఏమైనా వాడచ్చు. హౌ లాంగ్, ఈ పదాలకు ఏం వాడాలా, పర్ఫెక్ట్ టెన్స్ అయినా రావాలి ఆర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. మరేది ప్రజెంట్ కావచ్చు, పాస్ట్ కావచ్చు. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కావచ్చు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ కావచ్చు, ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ కావచ్చు, సిన్స్ కానీ ఫర్ కానీ వచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడ హూ ఈజ్ లివింగ్ ఏం చేయాలి మరి, హూ హ్యాస్ బీన్ లివింగ్, హూ హ్యాస్ బీన్ లివింగ్. సో సురేష్ బాబు హూ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ సిన్స్ 1955, 1955 నుంచి ఈ ఇంట్లో నివసిస్తూ ఉన్నాడు. ఈజ్ ఎ వెల్ నోన్ స్కాలర్, వాడు బాగా తెలివైనటువంటి స్కాలర్ ఆఫ్ హిస్టరీ అండ్ డిస్టింగ్విష్డ్ మ్యాన్. ఒక వ్యక్తి గురించే చెప్పినప్పుడు రెండు అడ్జెక్టివ్స్ ముందు ఏ అవసరం లేదు. సురేష్ బాబుల గురించి చెప్తున్నాం, ఈజ్ ఎ వెల్ నోన్ స్కాలర్ ఆఫ్ హిస్టరీ అండ్ డిస్టింగ్విష్డ్ మ్యూజిషియన్. రెండవ అడ్జెక్టివ్ ముందు ఏ అవసరము లేదు. కాబట్టి అక్కడ కూడా తప్పుంది, డి పార్ట్లో కూడా తప్పుంది. కానీ ఎగ్జాక్ట్గా ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, వన్ పార్ట్లో ఎర్రర్ ఉంది. పక్కా గమనిస్తే డి పార్ట్లో కూడా ఒకే వ్యక్తి గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ వెల్ నోన్ అనే అడ్జెక్టివ్ ముందు ఏ వాడినాం కాబట్టి డిస్టింగ్విష్ అనే రెండో అడ్జెక్టివ్ ముందు మళ్ళీ ఏ వాడాల్సిన అవసరము లేదు. ఎందుకు, వ్యక్తి ఒకడే. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఫస్ట్ పార్ట్లో ఉంది. ఎందుకు ఇక్కడ హూ హ్యాస్ బీన్ లివింగ్ వాడుతున్నాం, సిన్స్ కానీ ఫర్ కానీ ఎవర్ సిన్స్ కానీ సో ఫార్ కానీ ఆల్ దీస్ ఇయర్స్ కానీ ఆల్ దీస్ డేస్ కానీ హౌ లాంగ్ అనే పదాలు వచ్చినప్పుడు మనము కాంటెక్స్ట్ను బట్టి ఇక్కడ ఈజ్ అంటున్నాడు కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ వాడుతున్నాం. కాంటెక్స్ట్ను బట్టి పర్ఫెక్ట్ టెన్స్ అయినా వాడచ్చు, పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అయినా వాడచ్చు. అది మళ్ళా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అయినా కావచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అయినా కావచ్చు. కాంటెక్స్ట్. Then 431. If he had read the relevant literature carefully, he would have answered most of the questions correctly. Would have answered. Third condition. ఇక్కడ మెయిన్ క్లాస్లో థర్డ్ కండిషన్ ఉంది. అప్పుడు ఇఫ్ క్లాస్లో హ్యాడ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ వర్బ్ ఉంది. సో 431లో నీకు థర్డ్ కండిషన్ ఫుల్ఫిల్ అయిపోతుంది. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు, నో ఎర్రర్. థర్డ్ కండిషన్. Then the house where the dead man was found is being guarded by police. By the police. By police కాదు, by the police. By the police means the police means police people. Police people అని అర్థం. కాబట్టి అక్కడ ది అనే డెఫినెట్ ఆర్టికల్ చేస్తే పోలీస్ పీపుల్ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. So the house where the dead man was found is being guarded by the police to prevent it from being entered and the evidence interfered with. కాబట్టి ఎక్కడ ఎర్రర్ ఉంది, సెకండ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. ఎర్రర్ రిలేటెడ్ టు ది ఆర్టికల్.
article chapter. Then 433. If the present rate in increase continues, our population at the turn of the century may well reach the staggering figure of 1 billion. If the present rate of increase, rate in increase కాదు, rate of increase, అది preposition error. If the present rate of increase continues, ఇదే విధంగా మన పాపులేషన్ పెరుగుతూ పోతే అవర్ పాపులేషన్ అట్ ద టర్న్ ఆఫ్ ది సెంచరీ, ఈ శతాబ్దం ఎండింగ్కు మే వెల్ రీచ్ ద స్టాగరింగ్ ఫిగర్ ఆఫ్ 1 బిలియన్. ఇది 1 బిలియన్ ఫిగరు దాటిపోయే అవకాశము ఉంది అని అర్థం. కాబట్టి ఇఫ్ ద ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్, రేట్ ఇన్ ఇంక్రీజ్ కాదు, రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఫస్ట్ పార్ట్లో ఎర్రరు ఉంది. Then the progress of these plans is not being very encouraging and they are still in various stages of construction. The progress of these plans, ఈ plans యొక్క progress is not very encouraging, is not being అవసరం లేదు. being వాడితే having తర్వాత has, have, being, having, వీటి తర్వాత ఏం రావాలి? V3 రావాలి. అసలు ఇది అవసరమా? ఈజ్ నాట్ బీయింగ్ వెరీ. సో ది ప్రోగ్రెస్ ఆఫ్ దీస్ ప్లాన్స్ ఈజ్ నాట్ వెరీ ఎంకరేజింగ్. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తున్నాను. ఈ ప్లాన్స్ యొక్క ప్రోగ్రెస్ పెద్ద ఎంకరేజింగ్గా లేదు. అండ్ దే ఆర్ స్టిల్ ఇన్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇంకా ఇవి చాలా రకరకాల స్టేజెస్లో కన్స్ట్రక్షన్లో ఇప్పటికీ ఉన్నవి అని అర్థం. కాబట్టి నో నీడ్ టు యూజ్ బీయింగ్. ఇక్కడ ఎక్సెస్ వర్డ్ ఇది, డిలీట్. ఇక్కడ మరి రిడండెంట్, ఇక్కడ ఈ పదము అవసరము లేదు. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? సెకండ్ పార్ట్. దెన్ 435. దెర్ ఈజ్ అన్ అర్జెంట్ నీడ్ టు ఫైండ్ అవుట్ ఆల్టర్నేటివ్ సోర్సెస్. మనం రోజు ఆల్టర్నేట్ అంటే ఆల్టర్నేటివ్ అని చదివినాం. ఆల్టర్నేట్ అనే పదం లేదు, ఆల్టర్నేటివ్ ఉండాలని చదివినాం. ఇక్కడనే చదివినాం మనం. సో దెర్ ఈజ్ అన్ అర్జెంట్ నీడ్ టు ఫైండ్ అవుట్ alternative sources of fuel, alternative sources of fuel, alternative sources of fuel without which the world's dependence on fossil fuel will continue. So there is an urgent అనేది ఓవెల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి and need to, కరెక్ట్. 2 తర్వాత ఫస్ట్ వన్ వరకు ఫైండ్ అవుట్. ఈ పార్ట్లో ఎర్రర్ లేదు. ఫైండ్ అవుట్ alternative sources of fuel without which the world's dependence on, correct preposition, fossil fuel will continue. will తర్వాత ఫస్ట్ మాది వరకు రావాలి. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు. కాంటెక్స్ట్ రిలేటెడ్ కరెక్టు. సో చాయిస్ 5. దెన్ 436. It slowly scanned the scene as if it was looking at a prey. as if, as though, THOUGHT. ఈ రెండు వర్డ్స్ వస్తే యాజ్ ఇఫ్, యాజ్ దో వచ్చినప్పుడు వీటి తర్వాత పాస్ట్ ప్లూరల్ వర్బు రావాలి. పాస్ట్ ప్లూరల్ వర్బు అది వర్ అయినా కావచ్చు లేదా హ్యాడ్ అయినా కావచ్చు. కాంటెక్స్ట్ను బట్టి ఏదైనా వాడచ్చు. ఇదొక రూలు. యాజ్ ఇఫ్, యాజ్ దో అనే పదాలు కనపస్తే వాక్యంలో మనం వర్ కానీ హ్యాడ్ కానీ వాడాలి. వర్ కానీ హ్యాడ్ కానీ వాడాలి. వర్ అంటారు దీన్ని, WERE, వర్ ఆర్ హ్యాడ్. మరి ఇక్కడ యాజ్ ఇఫ్ అని వచ్చింది. మరి ఏం రావాలి? యాజ్ ఇఫ్ ఇట్ వర్, యాజ్ ఇఫ్ ఇట్ వర్. ఇది రూలు, గ్రామటికల్ రూలు. యాజ్ ఇఫ్, యాజ్ దో వాక్యంలో కనబడితే వర్ కానీ హ్యాడ్ కానీ ఇచ్చేయాలి. వాజ్ ఉండదు, వాజ్ తప్పు, వర్ రావాలి. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? థర్డ్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 437. He wore his common man image so doggedly. డాగ్డ్లీ అంటే డెటర్మైన్, ఖచ్చితముగా, DETRMINED, డెటర్మైన్. యాజ్ ఇఫ్ ఇట్ వర్, ఇప్పుడే చెప్పాను. యాజ్ ఇఫ్ తర్వాత ఏం రావాలి? వర్ వచ్చింది. యాజ్ ఇఫ్ ఇట్ వర్ ఏ యూనిఫామ్ హీ వాజ్ ప్రౌడ్. ఇక్కడ కంప్లీట్ సెన్స్ లేదు. హీ వాజ్ ప్రౌడ్ ఆఫ్, హీ వాజ్
ప్రౌడ్ ఆఫ్. కాబట్టి ఇది కంప్లీట్ సెన్స్ రావాలి అంటే ఇక్కడ ఏం చేయాలి మీరు? ఆఫ్ అనే ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. సో ఈ ఓర్ ఈజ్ కామన్ మ్యాన్ ఇమేజ్ సో డాడ్జ్లీ యాజ్ ఇఫ్ ఇట్ వర్ ఏ యూనిఫామ్ హీ వాజ్ ప్రౌడ్ ఆఫ్. అక్కడ ప్రిపోజిషన్ ఆఫ్ యాడ్ చేస్తే అది కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. సో ఎర్రర్ ఎక్కడుంది? ఫోర్త్ పార్ట్. దెన్ 438. I live on a top floor of an old house. When the wind blows, all the windows rattle. Rattle అంటే ఏంటి? మూవ్, కదులుట. మరి ఇక్కడ వేర్ పర్టికులారిటీ ఉంది. I live on the top floor. I live on the top floor. ఇది ఏంది? ఫిజికల్ పొజిషన్. PHYSICAL. ఫిజికల్ పొజిషన్. ది టాప్, ది బాటమ్, ది మిడిల్ అట్లా యూజ్ చేస్తాం. ది టాప్, ది బాటమ్, ది మిడిల్. సో ఇక్కడ ఫిజికల్ పొజిషన్ కాబట్టి టాప్ ముందు ఏం రావాలా? ది డెఫినెట్ ఆర్టికల్ రావాలా. సో ఇక్కడ ఏ చాప్టర్కి సంబంధించిన ఎర్రర్ ఇది? ఆర్టికల్కి సంబంధించిన ఎర్రర్. ఐ లివ్ ఆన్ ద టాప్ ఫ్లోర్ ఆఫ్ ఎన్ ఓల్డ్ హౌస్ వెన్ ద విండ్ బ్లోస్ ఆల్ ద విండోస్ ర్యాటల్. నేను ఆ ఇంట్లో పై ఫ్లోర్లో, పాత మిద్దెలో పై ఫ్లోర్లో ఉంటాను. గాలి వీచినప్పుడు ఆ కిటికీలు రెపరెపలాడుతాయి అని అర్థం. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది నైనా? ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది. 439. హ్యాడ్ ఈ నాట్ రీచ్డ్ ఇన్ టైమ్ ఈ వుడ్ హ్యావ్ మిస్డ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ విచ్ కమ్స్ వన్స్ ఇన్ ఏ వైల్. ఇక్కడ వుడ్ హ్యావ్ మిస్డ్, థర్డ్ కండిషన్. మరి ఇక్కడ ఏం కావాలా? హ్యాడ్ రీచ్డ్. హ్యాడ్ ఈ నాట్ రీచ్డ్ ఇన్ టైం, అతను టైం లోపల చేరుకోకపోతే ఈ వుడ్ హ్యావ్ మిస్డ్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ విచ్ కమ్స్ వన్స్ ఇన్ ఏ వైల్. ఎప్పుడో ఒకసారి వచ్చే ఆ బంగారు అవకాశాన్ని అతను మిస్ చేసుకునేవాడు. ఎక్కడ ఎర్రరు లేదు. కాంటెక్స్ని బట్టి చాయిస్ 5 థర్డ్ కండిషన్. చూడండి ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. థర్డ్ కండిషన్, ఫస్ట్ కండిషన్. ఈ 450 సెంటెన్సెస్లో 10 టైమ్స్ వచ్చింటుంది. దెన్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కండక్ట్స్ ఇట్స్ బేసిక్ సర్వే ఆన్ ట్రేడ్ యూనియన్స్ ఈచ్ ఇయర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ with all labor unions as of 30th June. The Ministry of Labor singular conducts singular verb. Its singular got its singular pronoun. Basic survey on, conducts on trade unions each year gathering information with all gathering information about ఆల్ లేబర్ యూనియన్స్. ఇక్కడ ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది మరి? గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ విత్ ఆల్ కాదు, గురించి, లేబర్ యూనియన్స్ గురించి. కాబట్టి ప్రిపోజిషన్ మిస్టేక్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ విత్ యూ హ్యావ్ టు యూజ్ అబౌట్, ABOUT, అబౌట్ వాడాలి. సో ఎర్రర్ రిలేటెడ్ టు ది ప్రిపోజిషన్. ఎర్రర్ ఈజ్ ఇన్ థర్డ్ పార్ట్. దెన్ stories have always been used as a powerful tool for communicating vital information from one generation to another. మరి one generation to other, ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కు. చూడండి ఇక్కడ జనరేషన్ టు అదరా, జనరేషన్ టు అనదరా? వన్ జనరేషన్ టు అదర్, ఫ్రమ్ వన్ జనరేషన్ టు ది అనదర్ జనరేషన్. ఇక్కడ కరెక్ట్. అక్కడ అదర్ని వాడినాం, గుర్తుందా? కాంటెక్స్ట్ రిలేటెడ్గా పోవాలా. స్టోరీస్ హ్యావ్ ఆల్వేస్ బీన్ యూజ్డ్ యాజ్ ఎ పవర్ఫుల్ టూల్ ఫర్ కమ్యూనికేటింగ్ వైటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్. కాబట్టి ఎక్కడ కాంటెక్స్ట్ రిలేటెడ్, ఎక్కడ ఎర్రర్ లేదు. కాబట్టి చాయిస్ 5, నో ఎర్రర్. దెన్ వీఆర్ ఆల్ ఇండెటెడ్ టు హిమ్ ఫర్ హోల్డింగ్ not only moral values but also rendering dedicated service for the betterment of human race. Not only but also వచ్చినప్పుడు based on the structure of the second phrase we have to change the structure in the first place. ఇది కొత్తగా వచ్చింది.
ఈ 450 వాక్యాలలో ఇది రాలే ఇప్పటి వరకు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో వచ్చినప్పుడు సెకండ్ పేజ్లో ఏ విధంగా ఉందో కన్స్ట్రక్షన్ ఫస్ట్ పేజ్లో అట్లే చేయాలి. ఇక్కడ బట్ ఆల్సో తర్వాత ఏమొచ్చింది, రెండరింగ్ వచ్చింది. మరి నాట్ ఓన్లీ తర్వాత కూడా ఏం రావాలి, హోల్డింగ్ రావాలి. కాబట్టి ఫర్ హోల్డింగ్ నాట్ ఓన్లీ కాదు, ఫర్ నాట్ ఓన్లీ హోల్డింగ్, ఫర్ నాట్ ఓన్లీ హోల్డింగ్. దెన్ ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్ ఏంటికి, వెన్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో కమ్స్ depending on the second part of the sentence, we have to change the dangling in the first part. Whenever not only but also comes, మనకు వాక్యంలోని రెండవ భాగం మీద ఆధారపడి మొదటి భాగంలో ఉన్న పదాల అమరికను మార్చాలి. ఇక్కడ బట్ ఆల్సో తర్వాత రెండరింగ్ ఇంఫామ్ వచ్చింది, నాట్ ఓన్లీ తర్వాత కూడా ఇంఫామే రావాలి. కాబట్టి ఇండెటెడ్ టు హిమ్ ఫర్ నాట్ ఓన్లీ హోల్డింగ్ ఐ, ఫర్ నాట్ ఓన్లీ హోల్డింగ్ ఐ, నాట్ ఓన్లీ తర్వాత హోల్డింగ్ రావాలి. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, సెకండ్ పార్ట్లో ఉంది. దెన్ ఫోర్త్ పార్ట్, వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ రికరింగ్ ప్రాబ్లమ్ సిన్స్ ద లాస్ట్ 4 days. సిన్స్ ఇప్పుడే చెప్పాను, సిన్స్ కానీ ఫర్ కానీ హౌ లాంగ్ కానీ ఆల్ దీస్ ఇయర్స్ కానీ ఆల్ దీస్ డేస్ కానీ హౌ ఇట్లాంటివి వచ్చినప్పుడు, ఎవర్ సిన్స్ కానీ వచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. సిన్స్ వచ్చింది కాబట్టి వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ రికరింగ్ ప్రాబ్లమ్ సిన్స్ ద లాస్ట్ 4 days. మరి ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఫస్ట్ పార్ట్. ఇంపాక్ట్ ఆఫ్ సిన్స్, మరొకసారి సిన్స్ కానీ ఫర్ కానీ ఎవర్ సిన్స్ కానీ హౌ లాంగ్ కానీ all these years, days, weeks, months ఇలాంటి పదాలు వచ్చినప్పుడు, సో సిన్స్ ఫర్ ఎవర్ సిన్స్ హౌ లాంగ్ ఆల్ దీస్ ఇయర్స్ ఆల్ దీస్ డేస్ ఆల్ దీస్ వీక్స్ ఆల్ దీస్ మంత్స్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు మనం ఏమి ఇచ్చేయాలి, పర్ఫెక్ట్ టెన్స్ కానీ పర్ఫెక్ట్ టెన్స్ ఆర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ను యూజ్ చేయాలి. పర్ఫెక్ట్ టెన్స్ కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ యూజ్ చేయాలి. అది మరి ఇక్కడ వీఆర్ ట్రయింగ్ ఆర్ ప్రజెంట్ కాబట్టి దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడుతున్నాం. వీ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ రికరింగ్ ప్రాబ్లమ్ సిన్స్ ద లాస్ట్ 4 days. గడిచిన 3 రోజుల నుంచి. మరి సిన్స్ ద లాస్ట్ 4 days అని కూడా అనకూడదు, ఏమనాలా, ఫర్ ద లాస్ట్ 4 days. ఏంటికి, పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్, పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్. కాబట్టి సిన్స్ లాస్ట్ 4 days పీరియడ్ ఆఫ్ టైం, ఇక్కడ సిన్స్ కూడా రాకూడదు, ఫర్ రావాలి. అక్కడేమో పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రావాలి, ఇక్కడ సిన్స్ బదులు ఏం రావాలి, ఫర్ రావాలి. సో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది, ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది. దెన్ 441, I told him bluntly that he is a lazy fellow and that he had done his work very badly. So I told him bluntly that he is a, told him మరి past related కాబట్టి ఈజ్ బదులు was. I told him bluntly that he was a lazy fellow. వాడు పెద్ద సోమరిపోతు అని చెప్పి వారి ముఖం మీదనే నేను చెప్పేశాను. అండ్ దట్ he had done his work very badly. చూడండి, had done past perfect tense. కాబట్టి టెన్స్ రిలేటెడ్ ఎర్రర్, ఇక్కడ టెన్స్ రిలేటెడ్ ఎర్రర్, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో యూ హ్యావ్ టు చేంజ్ ఈజ్ టు వాజ్. ఎర్రర్ ఎక్కడ ఉంది, మరి సెకండ్ పార్ట్లో ఉంది. దెన్ 445, Mumbai is full of tall buildings which is at once its strength as well as weakness depending upon how one look at it. Depend on అని రావచ్చు, డిపెండింగ్ అపాన్ అని రావచ్చు, కానీ వన్ లుక్ అట్ ఇట్ కాదు, వన్ లుక్స్. ఎందుకు, హీ సీ ఇట్ వన్ ఇవి థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్, ఇవి సింగులర్ వర్బే తీసుకుంటాయి, సింగులర్ వర్బు తీసుకుంటాయి. టేబుల్ చెప్పాను ఇది వరకు. దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్, దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్, కాబట్టి ఇది ఏం తీసుకుంటుంది, ప్లూరల్ వర్బు తీసుకుంటుంది. మరి ఇక్కడ వన్ అనేది సింగులర్, వన్ అనేది సింగులర్ కాబట్టి సింగులర్ వర్బే తీసుకోవాలి. కాబట్టి లుక్స్ని ఏం చేయాలి,
లుక్స్. సో ఏ పార్ట్లో ఉంది? ఫోర్త్ పార్ట్లో ఉంది. ముంబై ఈజ్ ఫుల్ ఆఫ్ టాల్ బిల్డింగ్స్ విచ్ ఈజ్ అట్ వన్స్ ఇట్స్ స్ట్రెంగ్త్ యాజ్ వెల్ యాజ్ వీక్నెస్ డిపెండింగ్ ఆన్ హౌ వన్ లుక్స్ అట్ ఇట్. సో ఏంటికి? హీ, సీ, ఇట్, వన్ అనేటువంటివి థర్డ్ పర్సన్ సింగులర్. సో ఇది టేక్ సింగులర్ వర్బ్. లుక్ అనేది ప్లూరల్ వర్బ్. దాన్ని ఏం చేయాలి మరి? లుక్స్గా మార్చాలి. దెన్ 4.6 ఐఎమ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ రావచ్చు, అవేర్ దట్ రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. అవేర్ ఆఫ్ రావచ్చు, అవేర్ దట్ రావచ్చు, అవేర్ ఆఫ్ అయిన రావచ్చు, అవేర్ దట్ అయిన రావచ్చు. సో ఐఎమ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ఆర్ ఐఎమ్ ఫుల్లీ అవేర్ దట్ మై బాస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ హూ ఈజ్ టోటలీ డెడికేటెడ్ టు వర్క్ అండ్ ప్రాపర్ డిసిప్లైన్. ఐఎమ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ఆర్ ఫుల్లీ అవేర్ దట్ రెండు కరెక్టే. కాబట్టి జనరల్గా అవేర్ ఆఫ్ అని తొందరగా టెంప్ట్ అయి పెడతారు. తప్పు. అవేర్ ఆఫ్ అయిన రావచ్చు, అవేర్ దట్ అయిన రావచ్చు. కాబట్టి ఎక్కడ ఎర్రరు లేదు, కాంటెక్స్ట్. కాబట్టి అవేర్ ఆఫ్ అయినా కరెక్టే, అవేర్ దట్ అయినా కరెక్టే. ప్లీజ్ నోట్ దిస్. దెన్ 447 ద డైరెక్టర్ ఆఫ్ అవర్ కంపెనీ డస్ నాట్ బిలీవ్ దట్ వీఆర్ వర్కింగ్ సిన్సియర్లీ అండ్ విత్ ఇంట్రెస్ట్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్. ఇప్పుడే చెప్పాను. ఆల్ దీస్ ఇయర్స్, ఆల్ దీస్ డేస్, ఆల్ దీస్ వీక్స్, ఆల్ దీస్ మంత్స్, ఫర్, సిన్స్, హౌ లాంగ్. ఎవర్ సిన్స్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రావాలి. కాబట్టి వీఆర్ వర్కింగ్ బదులు ఏం రావాలి? వీ హ్యావ్ బీన్ వర్కింగ్, వీ హ్యావ్ బీన్ వర్కింగ్. సో ఏ పార్ట్లో ఉంది? థర్డ్ పార్ట్లో పేరు. సో ఇది నాయన. సో ఇప్పటి వరకు నేను 447 సెంటెన్సెస్ 9 డేస్లో కవర్ చేశాను. ఫ్రీగా ప్రతి రోజు 9 డేస్ నుంచి అప్లోడ్ చేసి పెట్టాను. ఇందులో ఈ 447 సెంటెన్సెస్ మీరు క్లియర్గా విని ఇందులో ఏ డౌట్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 7702726669. ఈ 447 సెంటెన్సెస్ కింద మీరు బాగా శ్రద్ధగా వింటే, కానీ వినడం లేదు. ఎందుకంటే వ్యూయర్షిప్ చూస్తున్నాను చాలా తక్కువగా ఉంది. ఈవెన్ మా స్టూడెంట్సే వినడం లేదు. మరి బయట వాళ్ళు కూడా వినడం లేదు, ఎందుకో నాకు తెలియదు. కానీ ఇది చాలా ఉపయోగం. ఈ 447 సెంటెన్సెస్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, తెలుగు వచ్చిన వాళ్ళు, ఎందుకంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు, తమిళనాడు, ఎవరు విన్నా ఈ 447 సెంటెన్సెస్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో తప్పు చేసేందుకు ఎవరికి అవకాశము లేదు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ పార్ట్ 10 ఇచ్చాడనుకో 10కు 10 చేసుకోవచ్చు, 5 ఇచ్చాడనుకో 5కు 5 చేయొచ్చు. అన్ని సెంటెన్సెస్ ప్రీవియస్ ఇయర్స్లో కనీసం అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ పాటు ప్రతి ఎగ్జామ్లో అడిగిన ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ కవర్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ సెంటెన్సెస్ కవర్డ్. ఇవి వింటే మాత్రం ఏ క్యాండిడేటు ఇంగ్లీష్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో అవుట్ ఆఫ్ తెచ్చుకునే అవకాశము ఉంది. కాబట్టి ఇన్స్టిట్యూట్లో 14th నుంచి, ఈ మంత్ 14th నుంచి ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ కావచ్చు. ఓకేనా? టుమారో సండే అయినప్పటికీ రేపు కూడా క్లాస్ ఉంటుంది. రేపు కొత్త సబ్జెక్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఇదే సేమ్ సిలబసే, మళ్ళీ సేమ్ రూల్సే మళ్ళీ అందులో వస్తాయి. చదివిందే చదవరా పాస్ మళ్ళా దాసరి అని మళ్ళీ అన్ని రివ్యూ చేసుకోవడము జరుగుతుంది. ఓకే, టుమారో మే మీట్ నానా ధర్మో రచిత. ప్లీజ్ కాంటాక్ట్ మీ ఫర్ యువర్ డౌట్స్.